పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సింధూర్ని ఆపాలని ఏ దేశ నేత అడగలేదు, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు, ప్రపంచం యావత్తు భారత్కి బాసటగా నిలిచింది, సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే, పార్లమెంట్లో ప్రధాని మోడీ సుదీర్ఘ సమాధానం, కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ ఇచ్చింది రాహుల్, ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర పక్ష నేతలు, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ప్రపంచంలో ఏ దేశం మనల్ని అడ్డుకోలేదని, ఆపరేషన్ సింధూర్ని ఆపాల్సిందిగా ఏ దేశ నేత కూడా అడగలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఉగ్రవాదం నుంచి మనల్ని మనం కాపాడుకునే విషయంలో యావత్ ప్రపంచం నుంచి దేశానికి మద్దతు లభించిన కాంగ్రెస్ మాత్రం దేశ సైనికుల శౌర్య పరాక్రమాలకు అండగా నిలబడడం లేదని విమర్శించారు. పాల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్లపై లోక్సభలో 2 రోజుల్లో 19 గంటలకు పైగా జరిగిన ప్రత్యేక చర్చకు సమాధానంగా మంగళవారం సాయంత్రం ఆయన 102 నిమిషాల పాటు మాట్లాడారు. అంతకుముందు విపక్షాలు ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని నిలదీశాయి. ముఖ్యంగా భద్రతలో, విదేశాంగ విధానంలో వైఫల్యాలను ప్రస్తావించి ప్రభుత్వ జవాబుదారీతనాన్ని ప్రశ్నించాయి. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ప్రభుత్వంపై విరుచుకుపడగా అధికార పక్షం వైపు నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మరో మంత్రి నడ్డాలు వారి విమర్శలను గట్టిగా తిప్పికొట్టారు. ఉభయ సభల్లో వాగ్వివాదాలు చోటు చేసుకుని చివరిలో మోడీ సవివరంగా స్పందించి విపక్షాల పాలనలో జరిగిన తప్పిదాలను తన శైలిలో ప్రస్తావించారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడంలో ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ మహాదేవ్ కీలక పాత్ర పోషించాయని స్పష్టం చేశారు. భారత్ పాక్ యుద్ధాన్ని నిలువరించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే చెప్పడంపై విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మా రాష్ట్రం అవకాశాల గని, పెట్టుబడులు పెట్టండి, సింగపూర్ దిగ్గజ సంస్థలకు సీఎం చంద్రబాబు పిలుపు, ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్ఓ కేంద్ర ఏర్పాటుకు ఎస్ఐఏ ఆసక్తి, ఏపీ సింగపూర్ భాగస్వామిపై ఆ దేశాధ్యక్షుడు షణ్ముగరత్నంతో చర్చ. సింగపూర్లో 3వ రోజు పర్యటనలో సీఎం చంద్రబాబు మంగళవారం వివిధ పారిశ్రామిక దిగ్గజ సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వారికి వివరించారు. సీఎం ప్రతిపాదనలకు పలు సంస్థలు సానుకూలంగా స్పందించే సాంకేతిక సహకారంతో పాటు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత తెలిపాయి. రాష్ట్రంలో ఏఐ పరిశోధన, ఇన్నోవేషన్ సెంటర్ల ఏర్పాటుకు సహకరించాలని ఏఐ సింగపూర్ సంస్థకు సీఎం చంద్రబాబు కోరారు. ఆ సంస్థ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మోహన్ కంకణవల్లితో సమావేశమయ్యారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పౌర సేవల విషయంలో ఏఐ వినియోగంపై చర్చించారు. ఏపీలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలతో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. మా విద్యార్థులకు ఏఐ ఎక్స్చేంజ్ ప్రోగ్రాములు, స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ అమలు చేయాలి, టెక్నాలజీ ప్రమోషన్, డీప్ టెక్, ఏఐ రంగంలో సహకరించాలి, రాష్ట్రాన్ని కృత్రిమ మేధ హబ్గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోందని చంద్రబాబు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జగన్ 3 ఏళ్లు పంట బీమా వాటానే ఇవ్వలేదు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పంటల బీమాకు సంబంధించిన రైతుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి జగన్ ప్రభుత్వం 3 ఏళ్లు ఆ వాటా సొమ్ముని ఇవ్వలేదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. ఏదైతే దానివల్ల రైతులు ఇబ్బంది పడినట్టు పేర్కొన్నారు. మంగళవారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై రాజస్థాన్కి చెందిన సభ్యుడు హనుమాన్ బేనీవాల్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ చౌహాన్ జగన్ రైతులకు చేసిన అన్యాయాన్ని ఎండగట్టారు. పంటల బీమా యోజన ఇదివరకు జాతీయ వ్యవసాయ బీమా పథకం పేరుతో నడిచేది. అది రైతుకు ప్రయోజనకరంగా ఉండేది కాదు. ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత బీమా కంపెనీ రైతు క్లెయిమ్ని 21 రోజుల్లోపు చెల్లించకపోతే రైతుకు 12% వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందన్న షరతు విధించారు. చాలా ప్రభుత్వాలు బీమా కోసం రైతుల వాటా తామే ఇస్తామని చెప్పి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలాగే ఇబ్బందులు ఎదురయ్యాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్రం తన వాటా జమ చేసేలా మార్పులు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించడంలో జాప్యం చేస్తే వారిపై 12% వడ్డీ విధించి ఆ మొత్తాన్ని రైతుల ఖాతాలో వేసే వ్యవస్థను మోడీ ప్రభుత్వం రూపొందించింది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాకర్షణ కోసం రైతుల బీమా ప్రీమియం వాటాను తామే చెల్లిస్తామని ప్రకటన చేశాయి. అయితే వాటా మొత్తాన్ని నిర్ధారిత సమయంలో చెల్లించలేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ రాష్ట్రంలో పేద కుటుంబాలకు ఆగస్టు 25 నుంచి 31వ తేదీ వరకు QR కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, జిల్లా నియోజకవర్గ స్థాయిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పంపిణీ చేస్తారని వివరించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్డులపై సీఎం సహా ఎవరి ఫోటోలు ఉండవు, కుటుంబ సభ్యుల పేర్లు, ఫోటోలు మాత్రం ఉంటాయని వివరించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మొక్కే కదా అని ఏదోటి నాటద్దు, మొక్కలు నాటడం అంటే తంతు కాదు, అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతిని పెంచితేనే మంచి ఫలితాలు వస్తాయి. కానీ చాలా చోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలు పెంచుతున్నారు. అవి ఫలించి పుష్పించి పచ్చగా కనిపించిన పర్యావరణానికి మాత్రం చేడు చేస్తున్నాయి. మనమైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరిగడతామంటూ మంచి చెట్లను పెంచండి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ముష్కరుల్ని మట్టు పెట్టాం, అయినా విపక్షాల ముఖాల్లో సంతృప్తి లేదు. ఆపరేషన్ మహాదేవ్లో హతమైన పహల్గాం ఉగ్రవాదులు, వారి వద్ద పాక్ ఓటర్ కార్డులు, సింధూర్పై చర్చలు, అమిత్ షా వ్యాఖ్యలు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పహల్గాం కుట్రదారులను ఆపరేషన్ మహాదేవ్ ద్వారా నాటి ఊచకోతలో పాల్గొన్న ముష్కరులను హతమార్చామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. 3 ఉగ్రవాదుల ఎన్కౌంటర్ వార్త విపక్ష సభ్యులు ఆనందాన్ని నింపుతుందని తాను భావించారని, అయితే వారి మొక్కల్లో నిరుత్సాహం కనిపించిందన్నారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై మంగళవారం లోక్సభలో రెండో రోజు జరిగిన ప్రత్యేక చర్చలో అమిత్ షా మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్తో భారత దళాలు సరిహద్దు నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాక్ లక్ష్యాలపై దాడి చేశాయని చెప్పారు. పాక్ రక్షణ వ్యవస్థలను భారత బలగాలు దెబ్బతీయడంలో గత్యంతరం లేక ఆ దేశం రాజీకి వచ్చిందని తెలిపారు. సులేమాన్ లష్కర్కి ఏ కేటగిరీ కమాండర్, అఫ్ఘానీ కూడా అదే కేటగిరీకి చెందిన ఉగ్రవాది. జిబ్రాన్ కరడగట్టిన ముష్కరుడు, వాంటెడ్ జాబితాలోని ఉగ్రవాది. పహల్గాం దాడికి ముందు వీరికి ఆశ్రయం ఆహారం అందించి అరెస్ట్ అయిన వ్యక్తులు వీళ్ళని గుర్తుపెట్టారు. అయినా సంతృప్తి చెందక 3 ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఒక M9, 2 AK-47 తుపాకులను సోమవారం రాత్రి ప్రత్యేక విమానంలో శ్రీనగర్ నుండి చండీగఢ్ పంపాం. అక్కడ కేంద్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో పరీక్షలు చేయించాం. ఆ తుపాకుల నుంచి తోటాలు ప్రయోగాత్మక నిపుణులు పేల్చి చూశారు. అనంతరం ఖాళీ తోటాలు పహల్గాం వద్ద లభ్యమైన వాటితో పోల్చి చూశారు. పహల్గాం ఊచకోతలో వాడింది ఈ తుపాకులేనని మంగళవారం తెల్లవారుజాము 4:46 6 ఫోరెన్సిక్ నిపుణులు వీడియో కాల్ ద్వారా నాకు తెలియజేశారని అమిత్ షా పేర్కొన్నారు. 2 ముష్కర్ల వద్ద పాకిస్తానీ ఓటర్ గుర్తింపు కార్డులు, ఆ దేశంలో తయారైన చాక్లెట్లు, తుపాకులు లభ్యమయ్యాయని తెలిపారు. అన్ని రకాల ఉగ్రవాదాలకు పాకిస్తాన్ మూలమని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశంలో చేసిన తప్పిదం వల్ల ఆ దేశం పుట్టుకొచ్చిందన్నారు. వారు దేశ విభజనకు వ్యతిరేకించుంటే పాక్ ఏర్పడేది కాదని పేర్కొన్నారు. పహల్గాం దాడిపై కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ దారుణానికి పాల్పడ్డ ముష్కర్లు పాక్ నుంచి వచ్చారనడానికి ఆధారాలు ఏంటని ప్రశ్నించారన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా మాట్లాడడం తగదు. పాకిస్తాన్ని కాపాడటం వల్ల చిదంబరానికి కొరిగే ప్రయోజనం ఏంటని అడగాలనుకుంటున్నా. 3 ఉగ్రవాదులు పాక్ పౌరులని చెప్పడానికి మా వద్ద సాక్ష్యాలు ఉన్నాయని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే పహల్గాంలో భద్రతా వైఫల్యం, అమిత్ షా బాధ్యత వహించాలి, విపక్షాలపై అసత్య ఆరోపణలు, రాజ్యసభలో ఖర్గే వ్యాఖ్యలు. పహల్గాం ఉగ్రదాడికి దారితీసిన భద్రతా వైఫల్యానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. అమిత్ షాను కాపాడే ఉద్దేశంతోనే భద్రతా లోపంపై జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ప్రకటన చేయించారని ప్రశ్నించారు. దేశంలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలను నాశనం చేశామని మోడీ సర్కార్ చెప్పిందన్న ఖర్గే అలాంటప్పుడు పహల్గాం ఉగ్రదాడి ఎలా జరిగిందని ప్రశ్నించారు. ఉరీ, పఠాన్కోట్, పుల్వామా దాడుల నుంచి ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదన్నారు. రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్పై చర్చ సందర్భంగా మాట్లాడిన ఖర్గే విపక్షాలు పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నాయని అసత్య ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తామెన్నడూ పాకిస్తాన్ క్లీన్ చిట్ ఇవ్వలేదన్నారు. పహల్గాం దాడికి 3 రోజుల ముందు జమ్మూ కాశ్మీర్కి వెళ్లాల్సిన పర్యటన ప్రధాని రద్దు చేసుకోవడానికి ఖర్గే ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సామూహికంగా ఓట్లు తొలగిస్తే తక్షణమే జోక్యం చేసుకుంటాం. సుప్రీంకోర్టు స్పష్టీకరణ. బీహార్ ఓటర్ల జాబితా సవరణపై వ్యాజ్యాల విచారణ తేదీలు ఖరారు. చట్ట ప్రకారం నిధులు నిర్వహించడం రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘం బాధ్యతను సుప్రీంకోర్టు పేర్కొంది. ఓటర్ జాబితాల విషయంలో ఈసీ ఏమైనా తప్పిదాలకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపింది. బీహార్లో చేపట్టిన ఓటర్ జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణలో సామూహికంగా ఓటర్లను తొలగిస్తే తక్షణం జోక్యం చేసుకుంటామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాధ్యతలతో కూడిన ధర్మాసనం మంగళవారం స్పష్టం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి సింధూర్ ఆపాలని ఏ దేశ అధినేత చెప్పలేదన్నటువంటి వార్తని వీళ్ళు కూడా హైలైట్ చేశారు. మరో ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వేధింపులు. పీఏసీ సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ధ్వజం. అన్నింటా విఫలమైనటువంటి కూటమి ప్రభుత్వం ఏ ఒక్క హామీ నిలబెట్టుకోకుండా పచ్చి మోసం. అందుకే ప్రశ్నించే విపక్షం గొంతు నొక్కే ప్రయత్నం. రాష్ట్రంలో విశృంఖలంగా అవినీతి, యథేచ్ఛగా దోపిడీ, ఎక్కడా పాలన అనేది లేదు, ప్రజలకు ఏ మేలు లేదు. చంద్రబాబు షూరిటీలో పక్కాగా మోసం గ్యారంటీ, బాబు మోసాలు మరింతగా ఎండగట్టాలి. ఆ దిశలోనే ఇప్పటికే వైఎస్ఆర్సీపీ కార్యక్రమం, రాష్ట్రంలో ప్రతి ఇంటికి మన కార్యక్రమం చేరాలి, పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలి, వేధింపులకు గురైన వారి కోసం త్వరలో ప్రత్యేక యాప్, మన ప్రభుత్వం రాగానే బాధ్యులందరిపైన చర్యలు, తప్పు చేసిన వాళ్ళందరినీ చట్టం ముందు నిలబెడతాం. మన 5 ఏళ్ల ప్రభుత్వంలో నేరుగా కానీ కార్పొరేషన్ల గ్యారెంటీతో కానీ చేసిన మొత్తం అప్పు 3,32,000 కోట్లు. అయితే అందులో 52% అప్పుని చంద్రబాబు ప్రభుత్వం కేవలం ఈ 14 నెలలని చేసింది. ఏ స్కీము లేదు, అయినా 1,75,000 కోట్లు అప్పు చేశారు. మన హయాంలో 2 ఏళ్ళు కోవిడ్ అయినా అన్ని పథకాలు అమలు చేశాం. గ్రామ వార్డు సచివాలయాలు కట్టాం, ఆర్బీకేలు కట్టాం, పోర్టుల నిర్మాణం చేపట్టాం, స్కూళ్ళు బాగు చేసాం, కొత్త మెడికల్ కాలేజీలు తెచ్చాం, విలేజ్ క్లినిక్స్ కట్టాం, పాలనలో విప్లవాత్మక మార్పులు చూపాం. ఇవన్నీ నిర్వీర్యం అయ్యాయంటూ జగన్ స్టేట్మెంట్ని హైలైట్ చేశారు. అయితే కృష్ణమ్మ ఉరకలు శ్రీశైలానికి 2,89,670 క్యూసెక్కుల వరద ప్రవాహం, 203 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, 8 క్రస్ట్ గేట్లను తెరిచి నాగార్జున సాగర్కి నీటి విడుదల, సాగర్లో 305 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ, 26 క్రస్ట్ గేట్లు 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపున చంద్రబాబు మీ హామీల అమలు ఎప్పుడు అంటూ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు మమ్మల్ని నిలదీస్తున్నాయి, మా పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి దారుణం, 25,000 కోట్లకు పైగా బకాయిలు, ఆర్థికేతర డిమాండ్ అయిన పీఆర్సీని కూడా వేయరా, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర ప్రశ్న అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సరస్వతి షేర్ల బదిలీ చెల్లదు తేల్చి చెప్పిన జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనతో ఏకీభవించిన బెంచ్, షర్మిల చేసుకున్న షేర్ల అక్రమ బదిలీ నిలిపివేయాలన్న పిటిషన్కి అనుమతి, షేర్ల బదిలీ అక్రమమేనని ఎన్సీఎల్టీ తుది ఉత్తర్వులు అన్నటువంటి పాయింట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది.
ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ రాలేదు. అంతకుముందు షర్మిల స్టేట్మెంట్స్ని అయితే హైలైట్ చేసిన వాళ్ళు నేను తీర్పు వచ్చినప్పుడు మాత్రం ఆ వార్తను టచ్ చేయట్లేదు. అదే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి స్పెషాలిటీ. సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్కి చెందిన షేర్ల బదిలీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాదనలతో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏకీపించింది. తన పేరిట వైఎస్ భారతి పేరిట సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్లో ఉన్న షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నారని, తమ అనుమతి లేకుండా షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లపై తమ సంతకాలు లేకుండా చేసుకున్న బదిలీ చెల్లదని, దాన్ని నిలిపివేయాలని అభ్యర్థిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ బెంచ్ అనుమతించింది. ఆ షేర్ల ట్రాన్స్ఫర్ చెల్లదంటూ షర్మిలకు బదిలీ అయిన వాటాలు నిలుపుదల చేస్తూ మంగళవారం తుది ఉత్తర్వులు జారీ చేసింది. సరస్వతి కంపెనీలోని తమ షేర్లను తల్లి విజయమ్మ ద్వారా చెల్లెలు షర్మిల అక్రమంగా బదిలీ చేసుకున్నాను ఎన్సీఎల్టీలో 2024 సెప్టెంబర్ 3 వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కనీసం తమ సంతకాలు లేకుండా ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్ లేకుండా బదిలీ జరిగిందని చెప్పారు. దీన్ని నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వాలని ట్రిబ్యునల్ కోరారు. ఈ పిటిషన్పై ఇరుపక్షాల తరపున సుదీర్ఘవాదమైన రాజీవ్ భరద్వాజ్, సంజయ్ పూరి సభ్యుల ధర్మాసనం నెల 15 తీర్పు రిజర్వ్ చేసి మంగళవారం తుది ఉత్తర్వులు వెలువరించింది. పూర్తి జడ్జిమెంట్ వివరాలు నేడు అప్లోడ్ చేసే అవకాశం ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పంటల బీమాపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదు అంటూ ఏదైతే నిన్న అక్కడ మాట్లాడిన దానికి వీళ్ళ ఆన్సరు. పంటల బీమాపై మాట్లాడే హక్కు టీడీపీకి ఏమాత్రం లేదని వైఎస్ఆర్సీపీ వ్యవసాయ విభాగం అధ్యక్షుడు, ఏపీ అగ్రికల్చర్ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి మంగళవారం ప్రకటనలో విమర్శించారు. రైతులు నిండా ముంచిన చంద్రబాబు ప్రభుత్వం తమపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. పంటల బీమాపై లోక్సభలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనలో పూర్తి వివరాలు లేవని పేర్కొన్నారు. దాన్ని పట్టుకుని వాస్తవాలు తెలుసుకోకుండా టీడీపీ ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతులకు ఉచిత పంటల బీమా అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ దేని గుర్తు చేశారు. పంటల బీమా కోసం సొంతగా ఇన్సూరెన్స్ కంపెనీ ఏర్పాటుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని, అలా చేస్తే ఫసల్ బీమా ఇవ్వబోమని అప్పటి కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. కేంద్రం వాటా లేకుండానే 2 ఏళ్ల పాటు సమర్థవంతంగా పంటల బీమా పథకాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. 2014-19 మధ్య నాటి చంద్రబాబు ప్రభుత్వంలో రైతులే పంటల బీమా ప్రీమియం కట్టుకోవాల్సి వచ్చిందన్నారు. అప్పుడు ఇన్సూరెన్స్ పరిధిలో 30.85 లక్షల మంది ఉన్నారని, 5 ఏళ్లలో రైతులకు చెల్లించింది 3,411 కోట్లు మాత్రమే అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం 2019-23 మధ్య ఉచిత పంటల బీమా పరిధిలోని 54.55 లక్షల మంది రైతులని తెచ్చిందని, వాళ్ళు చెల్లించాల్సిన ప్రీమియం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. బీమా కింద రైతులకు 7,802 కోట్లు చెల్లించిందన్నారు. రైతులకు మెరుగైన లబ్ధి చేకూర్చడంపై వైఎస్ జగన్ ప్రభుత్వ విధానాలపై నాటి కేంద్రం మళ్ళీ ఆసక్తి చూపిందని చెప్పారు. ఫసల్ బీమా యోజనను వైఎస్ఆర్ పంటల బీమాలో మిళితం చేయాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. కేంద్రం సూచనతో వైఎస్ఆర్ చిచిత పంటల బీమాలో ఫసల్ బీమాను మిళితం చేసినట్టు తెలిపారు. కానీ చంద్రబాబు గత ఏడాది జూన్లో చెల్లించాల్సిన ప్రీమియం డబ్బును చెల్లించకుండా ఎగ్గొట్టారని, దానివల్ల రైతులు 1,385 కోట్ల బీమా పరిహారం నష్టపోయారని తెలిపారు. ఉచిత పంటల బీమాను ఎగ్గొట్టిన చంద్రబాబు ఇప్పుడు మళ్ళీ రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తప్పుడు కేసులతో ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని పోలీసులు ఎలా ఒత్తిడి చేస్తారో, ఎలా బెదిరిస్తారో కూడా తెలుసు అంటూ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు. పోలీసుల మీద తప్పుడు కేసులతో పోలీసులు ఎలా వేధిస్తారో మాకు బాగా తెలుసు, రాజీ చేసుకోవాలని ఎలా ఒత్తిడి చేస్తారో బెదిరిస్తారో కూడా తెలుసు, మాకేమీ తెలియదని అనుకోవద్దు, అలా అనుకోవడానికి మేమేమో ఐఫిల్ టవర్ మీద కూర్చునిలేమంటూ పోలీసులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎప్పుడో ఫిర్యాదులు చేస్తే ఇప్పుడు కేసులు పెడుతున్నారని వారి తీరును ఆక్షేపించింది. దీన్ని రోజు చూస్తూనే ఉన్నామని, పోలీసులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, వారి తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. పిటిషనర్ పఠాన్ కరీం షా విషయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోవద్దని పల్నాడు జిల్లా పిడుగురాళ్ల స్టేషన్ హౌస్ ఆఫీసర్ని ఆదేశించింది. ఒకవేళ జోక్యం చేసుకున్నట్టు తమ దృష్టికి వస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్హెచ్ఓని హెచ్చరించింది. పిడుగురాళ్ల పోలీసుల అక్రమ నిర్బంధంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త పఠాన్ కరీం షా కోర్టు ఎదుట హాజరయ్యారు. దీన్ని నమోదు చేసిన హైకోర్టు తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కరీం షా భార్య పఠాన్ సైదాబీ దాఖలు చేసిన పిటిషన్ మూసేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ జగడం సొమ్మితులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు చేసింది. కరీం షాను పిడుగురాళ్ల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, ఆయన కోర్టు ముందు హాజరుపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని సైదాబీ హైకోర్టు పిటిషన్ వేశారు. దీని మీద సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం పఠాన్ కరీం షాని స్థానిక కోర్టులో హాజరుపరిచి వాంగ్మూలం నమోదు చేయించాలని పోలీసులను ఆదేశించింది. కరీం షాను తమ ముందు హాజరుపరచాలని సూచించింది. మంగళవారం వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా కరీం షాను కోర్టులో హాజరుపరిచారు. పోలీసులు ఎప్పుడు అదుపులో తీసుకున్నారు, ఎప్పుడు వదిలేశారు తదితర వివరాలు ధర్మాసనం పఠాన్ కరీం షాని అడిగి తెలుసుకుంది. వ్యాజ్యాన్ని మూసేస్తామని ప్రతిపాదించింది. కరీం షా తరపు న్యాయవాది సూరపరెడ్డి గౌతమ్ జోక్యం చేసుకుంటూ పిటిషనర్కి సంబంధించిన సివిల్ వివాదంలో పిడుగురాళ్ల ఎస్హెచ్ఓ జోక్యం చేసుకున్నారని వివరించారు. కరీం షా సైతం కల్పించుకుని వేరే వ్యక్తులపై తామిచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని ఎస్హెచ్ఓ తీవ్రంగా ఒత్తిడి చేస్తూ బెదిరిస్తున్నారని, దురుసుగా వ్యవహరిస్తున్నారని వివరించారు. కోర్టు హాల్లోనే ఉన్న ఎస్హెచ్ఓని ధర్మాసనం పిలిపించి పిటిషనర్ చెప్పింది నిజమని ప్రశ్నించింది. అది కేవలం ఆరోపణలను ఎస్హెచ్ఓ సమాధానం చెప్పక సహజంగా నిజం కాదని చెప్తారు అని వ్యాఖ్యానించింది. కౌన్సిలింగ్ పేరుతో వేధిస్తే మీకు కౌన్సిలింగ్ చేయించాల్సి ఉంటుందని ఎస్హెచ్ఓని హెచ్చరించింది. మరోసారి ఫిర్యాదు వస్తే తీవ్రంగా పరిగణిస్తామని తేల్చి చెప్పింది. పోలీసులు ఒత్తిడి తెస్తే తిరిగి కోర్టుకు రావచ్చునని పఠాన్ కరీం షాకి ధర్మాసనం వెసులుబాటు ఇచ్చింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నెల్లూరు అష్టదిగ్బంధం
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగున అడ్డంకులు, నెల్లూరులో సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు, హెలీప్యాడ్కు 10 మంది, ములాఖత్కు 3కి అనుమతి అంటూ ఆంక్షలు, మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి 100 మందికి అనుమతి, మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు చూసి విస్తుపోతున్న ప్రజలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కియా కాంట్రాక్టులన్నీ మాకే, ప్లాంట్ వద్ద మంత్రి సవిత అనుచరులు గోండాగిరి, సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేసే దౌర్జన్యకాండ, అరుపులు కేకలతో అరాచకం, మీడియా ప్రతినిధులపైన రుబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకప్పుడు గోరంట్ల మాధవ్ ఆ కారు మీద రాసిన దానికి రచ్చ జరిగింది. బట్ ఇప్పుడు అదే కాంట్రాక్టులు కావాలంటూ వాళ్ళ మీద గొడవ చేస్తున్నారు అన్నటువంటి వార్త. బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అరాచకం పెచ్చుమీరుతున్న శ్రీశైలం జిల్లా పెనుకొండ మండల పరిధిలోని కియాకార పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల కోసం అనుచరులు టీడీపీ నేతలు గోండాగిరికి దిగారు. మంగళవారం పరిశ్రమ దౌర్జన్యం చేసి భయానక వాతావరణం సృష్టించారు. మంత్రి ఆదేశాలతో భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంట్రాక్ట్ పనులన్నీ తమకే ఇవ్వాలంటూ అరుపులు కేకలతో రెచ్చిపోయారు. యాజమాన్యం భయభ్రాంతులకు గురయ్యేలా దాదాపు 4 గంటల పాటు గొడవ చేశారు. పెనుకొండ మండలం దుద్దేబండల రోడ్డులో కియా అనుబంధ పరిశ్రమ సంఘ హైటెక్ ఉంది. ఇక్కడ విడిభాగాలు, స్పేర్ పార్ట్స్ తయారు చేసి ప్రధాన పరిశ్రమలకు పంపుతుంటారు. ఇక్కడ మ్యాన్ పవర్ ఏజెన్సీ, క్యాంటీన్, స్నాక్స్ కాంట్రాక్టులపై మంత్రి అనుచరులు కనుబడింది. ఇప్పుడున్న కాంట్రాక్టులను తొలగించి తమకే ఇవ్వాలని పరిశ్రమ అధికారులపై ఒత్తిడి తెస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 10 గంటలకు పెనుకొండ టౌన్, రూరల్, గట్టూరు, రాంపురం ప్రాంతాలకు చెందిన టీడీపీ నేతలు సుమారు 100 మంది పరిశ్రమ వద్దకు చేరుకున్నారు. పరిశ్రమ ప్రధాన గేటు ముందు అడ్డుగా నిలబడ్డారు. కియా ప్రధాన పరిశ్రమలకు విడిభాగాలు తీసుకెళ్లే కంటైనర్ వాహనాలు అడ్డగించారు. పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు సంప్రదింపుల కోసం 10 మందిని కార్యాలయాలను పిలిపించినప్పటికీ వెళ్ళలేదు. వారే తమ వద్దకు రావాలంటూ ఈలలో కేకలతో భయానక వాతావరణం సృష్టించారు. బయట పరిస్థితిని గమనించిన పరిశ్రమ హెచ్ఆర్ మేనేజర్లు కనీసం గేటు ముందుకు వచ్చే సాహసం చేయలేకపోయారు. మంత్రి అనుచరులు దౌర్జన్యం వల్ల గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించిపోయింది. సమాచారం అందుకున్న కియా స్టేషన్ ఎస్ఐ రాజేష్, ఒక కానిస్టేబుల్ అక్కడికి చేరుకున్నారు. ఎస్ఐ రాజేష్ పరిశ్రమ ప్రతినిధితో చర్చించారు. తర్వాత కొందరు లోపలికి తీసుకెళ్లి మాట్లాడించారు. మరొక రోజు గడువు కావాలని వారు కోరినట్టు తెలుస్తోంది. దౌర్జన్యానికి దిగిన మంత్రి సవిత అనుచరులను పరిశ్రమ ప్రతినిధులు చర్చల కోసం లోపల పిలిచారు. ఈ సందర్భంగా కార్యాలయంలో మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను మంత్రి అనుచరులు చించివేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కియా కార్ల ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ సిబ్బంది ఆయనతో ఫోటోలు దిగారు. వాటిని కార్యాలయ ఆవరణలో ఫ్లెక్సీలుగా పెట్టుకున్నారు. వాటిని చూసిన పచ్చమొక్క జీర్ణించుకోలేకపోయింది. వాటిని చించేసి నానా హంగామా సృష్టించింది. పచ్చమొక్క పైశాచికత్వాన్ని చూసి కియా సిబ్బంది సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కియా వద్ద పరిస్థితి చిత్రీకరించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపైన మంత్రి అనుచరులు దౌర్జన్యం దిగారు. ఒక్కసారిగా దూసుకొచ్చి సెల్ ఫోన్లను లాక్కునేందుకు యత్నించారు. అప్పటికే ఎస్ఐ రాజేష్ పరిశ్రమలోకి వెళ్ళగా బయట కానిస్టేబుల్ మాత్రం ఉన్నారు. ఆ కానిస్టేబుల్ దౌర్జన్యకారులు నిలవరించే సాహసం చేయలేకపోయారు. పెనుగొండ నియోజకవర్గంలో మంత్రి సవిత అనుచరులు ఆగడాలు శృతిమించిపోయాయి. అక్రమార్జన కోసం అర్రులు చేస్తూ కాంట్రాక్టులు, దందాలే లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. పరిశ్రమల నిర్వాహకులకు భయభ్రాంతులు గురి చేస్తున్న ఇటీవల దుద్దేబండ మలుపు వద్ద కంటైనర్లపై రాళ్లు రువ్వి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటన మరొక ముందే కియా సంఘ హైటెక్ వద్ద అలజడి సృష్టించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది ఈనాడు కానీ జ్యోతి కానీ రాయలేదు చూడండి. ఆ రోజున అతను చేసినటువంటి పనిని మాత్రం ఇప్పటిదాకా డిబేట్ తీసుకొచ్చారు. ఈ వార్తను ఈనాడు కానీ జ్యోతి కానీ టచ్ చేయలేదు. అదే విశేషం. మేబీ సిటీ ఎడిషన్స్లో ఏమైనా రాసి ఉంటారేమో తెలియదు. లేకపోతే పెళ్లి పేరుతో వంచన అంటూ యువతని మోసగించిన టీడీపీ నేత కుమారుడు మచిలీపట్నం, కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో తెలుగుదేశం జనసేన నేతలు ఒక దుర్మార్గమైన పంచాయతీకి తెరదీశారు. యువతని మోసగించిన టీడీపీ నేత మంత్రి అనుచరుడు కుమారుడి తరపున రంగంలోకి దిగారు. అతను రక్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. టీడీపీ నాయకుడు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అనుచరులు ముఖ్యుడైన మచిలీపట్నం మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ వల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ స్థానికంగా ఒక యువతిని ప్రేమలకు దించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. 4 రోజుల కిందట ఆమెను బలవంతంగా గోవా తీసుకెళ్లాడు. 24 గంటలైనా కుమార్తె రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చిలకలపూడి పోలీసులను ఆశ్రయించారు. తమ కుమార్తెను టీడీపీ నేత పల్లపాటి సుబ్రహ్మణ్యం కుమారుడు అభినవ్ బలవంతంగా తీసుకెళ్లినట్టు తెలుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అభినవ్ను గోవాలో పట్టుకున్నారు. అతన్ని, ఆ యువతిని మంగళవారం చిలకలపూడి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఆ యువతిని పెళ్లి చేసుకునేందుకు అభినవ్ నిరాకరించాడు. సుబ్రహ్మణ్యం రంగంలోకి దిగి యువతిని బెదిరించి ఇంటికి పంపేందుకు ప్రయత్నించారు. అధికార పార్టీల నేతలకే పోలీసుల మద్దతు ఉంటుందని యువత తల్లిదండ్రులు భయపడ్డారు. తన కుమార్తెకు అన్యాయం జరుగుతుందని భయంతో యువతి తల్లి పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి యుద్ధం ఆపాలని నాకు ఎవరూ చెప్పలేదు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే అవకాశాల గని మీకు ఇదే ఏపీ మీకు ఇదే ఆహ్వానం అంటే సింగపూర్ సీఈఓలతో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ హైలైట్ చేశారు. మరోవైపు సంతకాల సాక్షిగా దొరికిపోయిన జగన్, ఏరుకోరి వాసుదేవరెడ్డి కీలక పోస్టులు, నీటిపారుదలలో నియమించాలన్న నాటి సీఎస్ కాదు బెవరేజెస్ ఎండీ పోస్ట్ ఇవ్వాలని జగన్ ఆదేశం. ఆపై డిస్టిలరీస్ కమిషనర్ పోస్ట్ కూడా అప్పగింత. మద్యం స్కామ్లో ఆ 2 విభాగాలే కీలకం. వైసీపీ ఉన్ననాళ్ళు వాటిలో వాసుదేవరెడ్డి, సీఎంఓ పేరుతోనే చాణక్య ముడుపుల కాల్స్, ఆయన ప్రభుత్వ పెద్దల మనిషి అని ధృవీకరించిన వాసుదేవరెడ్డి అంటూ లిక్కర్ కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను మరింత స్పష్టంగా నిర్ధారించి ఆధారాలు బయటపడుతున్నాయి. సాంకేతిక ఆధారాలే కాదు, సంతకాల సాక్షిగా జగన్ దొరికిపోయినట్టు తెలుస్తోంది. కేంద్ర సర్వీసుల నుంచి ఏరుకోరి తెచ్చుకున్న వాసుదేవరెడ్డి స్వయంగా జగనే బెవరేజెస్ డిస్టిలరీస్ పగ్గాలు అప్పగించినట్టు వెళ్ళైంది. 3,500 కోట్ల మద్యం స్కామ్లో సిట్ ఇప్పటికే ప్రాథమిక ఛార్జ్షీట్ దాఖలు చేసింది. అందులో జగన్ పాత్ర గురించి పలు సందర్భాలు స్పష్టంగా వివరించింది. ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించే కంపెనీలకు మాత్రమే ఆర్డర్లు, డిస్టిలరీల నుంచి కమిషన్ల వసూలు, మద్యం స్కామ్కు ఇదే మూలం.
ఈ 2 విభాగాలను వైఎస్ జగన్ ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్కి చెందిన వాసుదేవరెడ్డికి అప్పగించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే కాలేజీలపై కుళ్ళు రాతలు అంటూ ఇంటర్లో అడ్మిషన్లపై రోతపత్రిక అవాకులు, ప్రభుత్వ కాలేజీలో విద్యార్థుల సంఖ్య పెరిగినా తగ్గిపోయినట్టు ప్రచారం, గతేడాదితో పోలిస్తే పెరిగిన అడ్మిషన్లు 2023-24 కంటే 18% పెరుగుదల, 24-25 కంటే 3206 అదనం, జగన్ జిల్లా కడపలోనూ పెరిగిన సంఖ్య, ప్రైవేట్ కళాశాలలో తగ్గిన విద్యార్థులు, ఇంటర్పై 10వ తరగతి ఫలితాల ప్రభావం, అయినా ప్రభుత్వ కాలేజీల అడ్మిషన్లు పైకే రోతపత్రిక రాతను ఖండించిన బోర్డు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. నిన్న వీళ్ళు రాసిన దానికి సమాధానం ఏంటో తెలియదు. ఇంజనీరింగ్ వీటన్నిటి మీద వీళ్ళు కూడా రాశారు కదా. తల్లికి ఆస్తిలో వాటా ఇవ్వకపోవడం గెలుపా జగన్, తల్లిని చెల్లిని కోర్టుకు లాగడం అనైతికం కాదా, డబ్బే ముఖ్యమనుకునే నువ్వు ప్రజా జీవితానికి అర్హుడు, సరస్వతి షేర్లతో జగన్ తీరుపై మంత్రి అనిత ఫైర్ అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. వాళ్ళ ఆస్తి వివాదం వీళ్ళకి వార్త అవ్వాల్సినటువంటి అంశమైందనమాట. ఇక్కడ రాశారు సరస్వతి పవర్ షేర్ల బదిలీ నిలిపివేత అన్నటువంటిది రాసి, దానికి అంటే కూడా పెద్ద సైజులో అనిత స్టేట్మెంట్ని రాసుకొచ్చారనమాట. ఇకపోతే తురకా కిషోర్కి సుప్రీంలో చొక్కెదురు, పిటిషన్ స్వీకరణకు నిరాకరించిన ధర్మాసనం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధానం చేయడు మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్ సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఏపీ ప్రభుత్వం తనపై వరుసగా కేసులు నమోదు చేస్తున్నపై ఎటువంటి ఎఫ్ఐఆర్ తనపై నమోదు చేయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 25 సుప్రీంకోర్టులో కిషోర్ పిటిషన్ వేశారు. ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పటివరకు తనపై 9 కేసులు నమోదు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ మంగళవారం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోతాలతో కూడిన దిశభ్య ధర్మాసనం ఎదుటి విచారణకు వచ్చింది. ముందే కేసులు నమోదు చేస్తారని మీరెలా చెప్తున్నారని ధర్మాసనం ప్రశ్నించి ఇప్పటివరకు వరుసగా ఒకదాని తర్వాత మరొకటి కేసులు నమోదు చేస్తూ వచ్చారు. మరికొన్ని ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారని మాకు తెలిసింది. అందుకే ముందు జాగ్రత్తలో భాగంగా సుప్రీంకోర్టు ఆశ్రయించామని న్యాయవాది ధర్మాసనం దృష్టి తీసుకెళ్లారు. ఆ వాదనతో వేధించిన ధర్మాసనం రెడ్ పిటిషన్ విచారణకు స్వీకరించడానికి నిరాకరించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే గంజాయి డ్రగ్స్ నియంత్రణకి సాంకేతికతను వినియోగించాలని చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు తోపుదుర్తిపై తొందరపాటు చర్యలు వద్దు, హైకోర్టు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సత్యసాయి జిల్లా పర్యటన సందర్భంగా పోలీసుల విధులకి ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో రామగిరి పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వేసిన పిటిషన్పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పోలీసుల తరపున అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నిలోత్పల్ వాదనలు వినిపిస్తూ ప్రస్తుత కేసులో పిటిషన్పై నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవేనన్నారు. తోపుదుర్తి తరపున న్యాయవాది సాయి శరణ్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ను అరెస్ట్ చేస్తారన్న ఆందోళన ఉందన్నారు. ఇరువైపుల వాదనల పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జస్టిస్ వై లక్ష్మణరావు పిటిషనర్ విషయంలో 2 వారాల పాటు తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు. విచారణ 2 వారాలకు వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాష్ట్రాభివృద్ధిని అడ్డుకునే వారిపై చర్యలు తప్పనిసరి, లేదంటే 5 కోట్ల మంది జీవించే హక్కుకి భంగకరం, అభివృద్ధి కోర్టులు తమ పరిధిలో సాయం అందించాలి, తప్పు చేసిన వారు భయపడాలి, నేరస్తుడికి ఊరట దొరికే పరిస్థితి ఉండరాదు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆయన సత్కరించిన హైకోర్టు లాయర్ల సంఘం. భావ వ్యక్తీకరణ వాక్ స్వాతంత్రం పేరుతో నోటుకొచ్చినట్టు మాట్లాడి ఇతరుల ఆత్మాభిమానం గౌరవానికి భంగం కలిగించే హక్కు ఏ ఒక్కరికి లేదని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ అన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే న్యాయస్థానాలు శిక్షిస్తాయనే భయం ఉంటే ఎవరు తప్పు చేయరన్నారు. తప్పు చేసినా సరే న్యాయస్థానానికి వెళ్తే ఉపశమనం లభిస్తుందనే భావన నేరస్తుల్లో కలిగితే అది న్యాయ వ్యవస్థకి, ప్రజాస్వామ్యానికి, పౌరుల హక్కులకు గొడ్డలు పెట్టన్నారు. ప్రజలు న్యాయ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోయే పరిస్థితి వస్తుందన్నారు. మద్రాసు హైకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు తిరిగి వచ్చి బాధ్యతలు చేపట్టిన జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె చిదంబరం ఆధ్వర్యంలో న్యాయవాదులు మంగళవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జస్టిస్ దేవానంద్ మాట్లాడుతూ న్యాయం కోరే అభాగ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత కోర్టులపై ఉందన్నారు. మద్రాసు హైకోర్టు నుండి సొంత రాష్ట్రానికి సొంత మనుషుల మధ్యకి తిరిగి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. తప్పు చేసేవాడు చట్టం అన్నా కోర్టు అన్నా భయపడాలి. చట్టంలో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకుని అరాచకాలు, తప్పులు చేసేవాళ్ళు న్యాయస్థానాలను అడ్డం పెట్టుకుని ఉపశమనం పొందేలా కోర్టు వ్యవహరించరాదు. రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలిగించే వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోయినా, కోర్టులు కఠినంగా వ్యవహరించకపోయినా 5 కోట్ల మంది జీవించే హక్కుకు భంగం కలిగించినట్టు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో మెరుగైన వైద్యం అందించేలా పెద్ద ఆసుపత్రులు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు పెరగాలంటే పారిశ్రామికవేత్తలు రావాలని పేర్కొన్నారు. అయితే తమకు భవిష్యత్తు ఉంటుందని నమ్మకం లేకుండా పెట్టుబడి పెట్టడానికి ఎవరూ ముందుకు రారన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, సామాన్యుడికి అభివృద్ధి ఫలాలు అందాలన్న న్యాయస్థానాలు కూడా రాజ్యాంగపరంగా, చట్టపరంగా వాటికి ఉన్న అధికారాలతో రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని కోరారు. న్యాయవాదులు సమాజం పట్ల తమ గురుతర బాధ్యత నిర్వర్తిస్తారని ఆశిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సోలిసిటర్ జనరల్ ఏఎస్జీ చల్లా ధనుంజయ, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండలక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాదులు కె స్మూర్తి, పి వేణుగోపాలరావు పాల్గొని ప్రసంగించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.